నార్త్ ఇండియాకి ఉన్న ఒక పెద్ద గ్రీన్ షీల్డ్ ని మైనింగ్ మాఫియా చేతికి చేస్తున్నారు. దిస్ ఈస్ అ డెత్ వారెంట్ ఫర్ అవర్ ఎన్వైరన్మెంట్. మన ఇండియాస్ ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ అరవలిస్ ఇప్పుడు చాలా పెద్ద డేంజర్ లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఒక కొత్త టెక్నికల్ డెఫినేషన్ ని యాక్సెప్ట్ చేసింది. దీనివల్ల లోకల్ గ్రౌండ్ లెవెల్ నుండి 100 మీటర్స్ హైట్ కంటే తక్కువ ఉన్న హిల్స్ ని అరవలి హిల్స్ కింద కన్సిడర్ చెయ్యరు. ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ డెఫినేషన్ వల్ల అరవలీస్ లో 90% ఆఫ్ ది హిల్స్ కి లీగల్ ప్రొటెక్షన్ పోయింది. రాజస్థాన్ లో ఉన్న 12,000 ఆడ్ హిల్స్ లో కేవలం 1048 హిల్స్ మాత్రమే ఈ 100 మీటర్ క్రైటీరియాని రీచ్ అవుతున్నాయి. మిగిలిన 11,000 హిల్స్ ఇప్పుడు లీగల్ గా మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కి ఓపెన్ అయిపోయినాయి. ఆరవలి హిల్స్ అంటే కేవలం రాళ్ళగుట్ట మాత్రమే కాదు, అవి థార్ డెజర్ట్ ఎక్స్పాన్షన్ ని ఆపే న్యాచురల్ షీల్డ్. ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ కి అవి గ్రీన్ లంగ్స్ లాంటివి. ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేస్తూ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కి యూజ్ అయ్యే మెయిన్ సోర్స్. ఇప్పుడు మైనింగ్ కోసం ఆ హిల్స్ ని తవ్వేస్తే వాటర్ లెవెల్స్ పడిపోయి పొల్యూషన్ పీక్స్ కి వెళ్తుంది అండ్ నార్త్ ఇండియా మొత్తం డెజర్ట్ లా మారిపోతుంది. ఐఎమ్ క్వశ్చనింగ్ గవర్నమెంట్. టెక్నికల్ డెఫినేషన్స్ తో జాగ్రఫికల్ ఫీచర్స్ ని ఎలా అరెస్ట్ చేస్తారు? హిమాలయస్ ని కూడా హైట్ పెట్టి డిఫైన్ చేస్తారా? డెవలప్మెంట్ పేరుతో ఎన్వైరన్మెంట్ ని ఎందుకు బలి చేస్తున్నారు? మైనింగ్ ఇంట్రెస్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి కామన్ పీపుల్ హెల్త్ అండ్ వాటర్ సెక్యూరిటీని ఎందుకు రిస్క్ చేస్తున్నారు? గైస్, ఇది మన ఫ్యూచర్ ఇష్యూ. ఈ వీడియోని షేర్ చేయండి. మన వాయిస్ ని గవర్నమెంట్ కి వినిపించేలా చేద్దాం. రేపు మన పిల్లలకి తాగడానికి నీళ్లు కావాలన్నా, పీల్చడానికి గాలి కావాలన్నా ఇప్పుడు మనం మాట్లాడాలి. జై హింద్.